హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మరి ఎప్పట్లాగే ఈరోజు కూడా మరొక మంచి యూజ్‌ఫుల్ వీడియోని మీ అందరికీ నచ్చే వీడియోని షేర్ చేస్తున్నాను. ఇవాల్టి వీడియో ఏంటి అనేది ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసే ఉంటే మీకు అర్థమయ్యే ఉంటుంది కదా! ఈరోజు వీడియోలో చాలా ఈజీగా, ఫాస్ట్‌గా మన ఇంట్లో దొరికే కొన్ని ఇంగ్రీడియెంట్స్ తోటి గోరింటాకును ఎర్రగా, అందంగా ఎలా తయారు చేసుకొని పెట్టుకోవాలని చూపించబోతున్నాను. అందరూ ఇష్టపడే గోరింటాకును మరొక పద్ధతిలో ఈరోజు చూపించబోతున్నాను. మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేసి చూడండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడడానికైతే ట్రై చేయండి. ఇక వీడియోలోకైతే వెళ్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, నేనైతే 2 ఇంగ్రీడియెంట్స్ అయితే తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి సోంపు ఉంటుంది కదండీ! ఆ సోంపు, అదేవిధంగా మరొకటైతే షుగర్ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ నేను ఈ 2 ఇంగ్రీడియెంట్స్ తోటి ఈరోజు గోరింటాకునైతే మనం ఇంట్లోనే ఏ విధంగా తయారు చేసుకోవాలని చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, మన ఇంట్లో మనము మాడిపోయే గిన్నె గానీ ఏదైనా మనకి వాడకుండా పక్కన పెట్టేస్తుంటాం కదండీ కొన్ని స్టీల్ గిన్నెలు. అదైనా సరే ఒకటి ఈ విధంగా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దాని మీద అయితే ఇక్కడ చూడండి, మనము ఇంట్లో న్యూస్ పేపర్ కానీ, మన పిల్లల బుక్స్ పేపర్స్ కానీ ఉంటాయి కదండీ! అవైనా సరే ఈ విధంగా ఒక పేపర్ అనేది మనము ఈ విధంగా ఫస్ట్ అనేది గిన్నెలో మనం పేపర్‌ని అయితే పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత చూడండి, దీంట్లో నేను ముందైతే కొంచెం సోంపునైతే యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత ఒక 3 స్పూన్ల వరకైతే షుగర్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను 1 స్పూన్ అయితే సోంపుని యాడ్ చేసుకున్నాను. అదేవిధంగా 3 స్పూన్స్ వరకైతే షుగర్‌ని కూడా యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసిన తర్వాత మన ఇంట్లో ప్రమిదలు ఉంటాయి కదండీ! మన ఇంట్లో ఆ ప్రమిద అనేది తీసేసుకొని ఒకటి ఈ మధ్యలో మనం ముందైతే ఇవన్నీ వేసి పెట్టుకున్నాం కదండీ! దాని మధ్యలో ఈ విధంగా ప్రమిదను పెట్టుకొని దాని మీద ఒక స్టీల్ గిన్నెనైతే పెట్టుకోవాలి. చూడండి, స్టీల్ గిన్నెనే పెట్టుకోవాలి. అండి, స్టీల్ గిన్నె పెట్టుకున్న తర్వాత మనము పైన మరొక బౌల్‌లో వాటర్ పెట్టేసుకొని ఈ విధంగా మనము గిన్నె మీద ఇంకొక గిన్నె అనేది పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనము స్టవ్ మీద అయితే పెట్టేసుకొని చిన్న మంటలో అయితే మనం సిమ్‌గా పెట్టేసుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ వరకు కానీ 20 మినిట్స్ వరకైతే మనము ఈ విధంగా అయితే చిన్నగా మనం మంట పెట్టుకొని హీట్ చేసుకోవాలి. దాని ఆవిరి అనేది మనము ఒక స్టీల్ గిన్నె పెట్టాం కదండీ! ఆ స్టీల్ గిన్నెలోకి మొత్తం ఆవిరి మనకి ఈ విధంగా అయితే మనకి డ్రాప్స్ లెక్క ఈ స్టీల్ గిన్నెలోకైతే పడుతుంది. చూడండి, ఇక్కడ మనకి లిక్విడ్ అనేది తయారైపోయింది. ఇక్కడ నేను ఇంకా స్టవ్ అయితే ఆపేసుకుందామండి. ఆపేసిన తర్వాత చూడండి, మనకి ఈ విధంగా కింద న్యూస్ పేపర్ వేయటం వల్ల మనకి అడుగు భాగం అనేది గిన్నె మనకి మాడిపోకుండా లైట్‌గా మాడిపోయి కనబడుతుంది చూడండి. మరీ మొత్తం మనము డైరెక్ట్‌గా ఇదే విధంగా వేసేసామంటే నల్ల మొత్తం మనము షుగరు అదేవిధంగా సోంపు వేసాం కదండీ! అది మొత్తం కూడా గిన్నెకే మాడిపోతుంది. అలా మాడిపోకుండా ఈ విధంగా పేపర్ అయితే వేసేసుకోండి. ఇక్కడ నేను లిక్విడ్ అనేది మరొక బౌల్‌లోకైతే ఈ విధంగా తీసుకుంటున్నానండి. తీసుకున్న తర్వాత ఒక స్పూన్ వరకైతే నేను దీంట్లో మంచి రెడ్ కలర్ గల కుంకుమ అయితే నేనిక్కడ యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, మనకి ఆ లిక్విడ్‌కి తగ్గట్టుగా ఎంత కుంకుమ పడుతుంది అనేసి ఇక్కడ కుంకుమ అనేది యాడ్ చేసుకోవాలి. నాకైతే ఈ స్పూన్ తోటి ఒక స్పూన్ అయితే సరిపోయింది. చూడండి, మనము ఎంత మెర్ర కలర్ అయితే కుంకుమ అయితే వేసుకుంటామో మన చేతులు కూడా అంతే విధంగా అంత ఎర్రగానే పండుతాయండి. చూడండి, ఇక్కడ ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మనం ఇక్కడైతే మనకి నచ్చినట్టుగా మన హ్యాండ్‌కైతే డిజైన్ కావాలనుకుంటే డిజైను, అదేవిధంగా రౌండ్‌గా మనం చందమామ పెట్టుకొని చుక్కలు పెట్టుకుంటాం కదండీ! అలా అయినా సరే మీకు నచ్చినట్లుగా అయితే మీరు డిజైన్ అయితే చేసుకోవచ్చు. చూడండి, ఒక చీపురు పుల్ల కానీ, లేకపోతే మన ఇంట్లో ఏదైనా బడ్స్ ఉంటాయి కదండీ! బడ్స్ కానీ ఏదో ఒకటి తీసుకొని మన అగ్గిపుల్లలు కానీ తీసుకొని మనకి నచ్చినట్టుగా డిజైన్ అయితే ముందుగా డ్రా చేసుకొని, లేకపోతే మనకి బడ్స్‌తో అయినా సరే చాలా ఈజీగా అయితే మనం డిజైన్ అనేది పెట్టుకోవచ్చు. చూడండి, ఈ విధంగా నేను ఫింగర్‌తోనే ఈ విధంగా అయితే రౌండ్‌గా పెట్టుకుంటున్నాను. మీకు నచ్చిన ఆకారంలోకి మీరైతే ఈ విధంగా పెట్టుకోవచ్చు. చూడండి, ఇక్కడ నేను మధ్యలో పెట్టేసిన తర్వాత ఇక్కడ వేళ్ళకు కూడా నిదానంగా అయితే ఈ విధంగా పెట్టుకుంటున్నాను. ముందు సైడు అదేవిధంగా వెనక సైడ్ కూడా నేనైతే ఈ విధంగా ఈ లిక్విడ్‌ని మొత్తం కూడా అప్లై చేసుకుంటున్నాను. చూడండి, మనకి తక్కువ టైంలోనే చాలా ఈజీగా, ఫాస్ట్‌గా అయితే మనకి గోరింటాకైతే తయారు చేసుకోవచ్చండి. మనము ఏదైనా ఫంక్షన్స్‌కి వెళ్ళాలి, మనకి కోన్ పెట్టుకునేంత టైం లేదు, మనం డిజైన్స్ రావు అనుకున్న వారైతే ఇది చాలా బాగా అయితే ఉపయోగపడుతుందండి ఈ గోరింటాకు లిక్విడ్ అనేది. అన్నీ మన ఇంట్లో ఉన్న వాటితోనైతే మనము ఈజీగా తయారు చేసుకొని మనం ముందు రోజు గాని పెట్టుకున్నామంటే మన చేతులకి చాలా బాగా ఎర్రగా పండుతుందండి ఈ విధంగా.
చూడండి, మనము ఏదైనా ఫంక్షన్స్‌కి వెళ్ళాలనుకున్నప్పుడు, ఏదైనా ఇంట్లో చిన్న చిన్న పార్టీస్ ఉన్నప్పుడు ఇలా పెట్టుకొని ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా బాగా ఎర్రగా అయితే పండుతుంది. ఈ టిప్ అని ఇలాంటి వీడియో అయితే మీకు తప్పకుండానే నచ్చుతుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఏ విధంగా ఉంది అనేసి కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. నేనైతే ఇక్కడ బ్యాక్ సైడ్, ఫ్రంట్ మొత్తం కూడా ఈ విధంగా గోరింటాకునైతే పెట్టుకుంటున్నాను. పెట్టుకున్న తర్వాత ఒక అగ్గిపుల్లని తీసేసుకొని నేను రౌండ్‌గా చుక్కలు కూడా ఈ విధంగా అయితే పెట్టుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా కాకపోయినా మనకి ఒక మంచి డిజైన్‌లో అయినా సరే మనము ఈజీగా అయితే పెట్టుకోవచ్చండి. చూడండి, ఇంట్లో పెద్దవారు లేకపోయినా సరే చిన్న పిల్లలైనా సరే ఈ విధంగా అయితే పెట్టుకోవచ్చు. మన చిన్నప్పుడైతే మన ఇంట్లో పెద్దవాళ్ళు మనకి ఇదివరకైతే కోన్లు అలాంటివి ఏమి ఉండేవి కాదు కదండీ. మన ఇంట్లో అప్పుడు పెద్దవాళ్ళు ఉన్నప్పుడు ఇలానే మనకి ప్రిపేర్ చేసి మన చేతులకైతే పెట్టేవాళ్ళు. నాకైతే చాలా గుర్తుంది ఇది. చూడండి, ఈ విధంగా అయితే మన ఒక అగ్గిపుల్లని తీసేసుకొని ఈ విధంగా అయితే చిన్న చిన్న డాట్స్ అనేది మనము ఈ విధంగా పెట్టుకోవచ్చు. ఇంకా పెద్దవి కావాలనుకున్నా సరే మనము ఫింగర్ తోటైనా సరే పెద్దగా పెట్టుకోవచ్చు. చూడండి, ఫస్ట్ టైం అయితే మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా ఒక లైక్ ఇవ్వండి. మీరిచ్చే లైక్ వల్ల వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మనము ఇది పెట్టుకొని ఎంతో సేపు ఉండాల్సిన అవసరం ఏమీ లేదండి. ఈజీగా ఒక 5 మినిట్స్‌లో కానీ 10 మినిట్స్‌లో కానీ మనకి పూర్తిగా అయితే ఆరిపోతుంది. ఆరిపోయిన తర్వాత మనం వాటర్ పెట్టి నీట్‌గా కడిగేసుకున్న తర్వాత చూడండి ఎంత ఎర్రగా పండుతుందో మన చెయ్యి అనేది. చూడండి, ఈ విధంగా అయితే నేను డాట్స్ కూడా మొత్తం పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత మీకు హ్యాండ్ మొత్తం కూడా ఏ విధంగా ఉందని చూపిస్తాను. అదే విధంగా మనకి చెయ్యి ఒక 10 మినిట్స్‌లో అయితే నాకు ఆరిపోయిందండి. 10 మినిట్స్ తర్వాత కూడా నా హ్యాండ్ అనేది మీకు చూపిస్తాను. ఏ విధంగా వచ్చిందో చూడండి. చూడండి, మన ఇంట్లో ఉన్న వాటితోనే మనము తక్కువ టైంలోనే మనం ఈజీగా అయితే ఈ విధంగా మనము గోరింటాకునైతే తయారు చేసుకొని మన హ్యాండ్‌ని అయితే పెట్టుకోవచ్చు. ఏ ఫంక్షన్స్‌కైనా, ఏ పెళ్ళిళ్ళకైనా మనము ఈ విధంగా పెట్టుకొని మన చేతినైతే చాలా అందంగా తయారు చేసుకోవచ్చండి. చూడండి, ఇక్కడ నేను ఒక 10 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను. మన చెయ్యి మొత్తం కూడా ఆరిపోయింది. ఆరిపోయిన తర్వాత చూడండి ఎంత ఎర్రగా కనబడుతుందో ఇంకా మనకి. మనం కలిపేటప్పుడే రెడ్ కలర్ కుంకుమ, కొంచెం ఎర్రగా ఉండే కుంకుమ అయితే కలుపుకోండి. అప్పుడు మనకి ఇంకా ఎర్రగా అయితే పండుతుంది. చూడండి, ఇక్కడ నేను వాటర్ పెట్టి కడుగుతున్నాను. ఇక్కడ ఒక టిప్ అయితే చెప్తాను చూడండి మీకు. ఇక్కడ వాటర్ పెట్టి కడిగేటప్పుడు మన హ్యాండ్స్‌ని అనేది 2 చేతులతో ఈ విధంగా అయితే రబ్ చేయకండి. ఊరక వాటర్‌తో అయితే మనము నీట్‌గా ఈ విధంగా కడిగేసుకోవాలి. ఎందుకంటే దానికి ఉన్నటువంటి కలర్ మొత్తం కూడా పోతుంది. ఊరక రబ్ చేయకుండా నీట్‌గా ఈ విధంగా పంపు కింద కాసేపు ఇటు వాటర్ కింద అయితే పెట్టేసేయండి. ఈ విధంగా పెట్టడం వల్ల మనకి కలర్ అనేది పోకుండా అదే విధంగా ఉంటుంది. చూడండి, ఇక్కడ కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. తర్వాత నీట్‌గా వాష్ చేసిన తర్వాత తుడిచేసుకొని తుడిచిన తర్వాత ఇక్కడ నేను కొంచెం ఆయిల్ అనేది కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదండీ. ఆ కోకోనట్ ఆయిల్ అనేది కొంచెం అయితే అప్లై చేసుకోవాలి. ఈ విధంగా అప్లై చేసిన తర్వాత చూడండి మన హ్యాండ్ అనేది ఎంత బాగా కనబడుతుంది, ఎంత ఎర్రగా రెడిష్‌గా కనబడుతుందో. ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.